ఇలా ఒక స్కామ్ కాదు, అనేక రకాలైన స్కామ్కి దోహదపడినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన జీవితం అంతా స్కామ్లోనే. ఇవాళ మనం చూసాం, స్కిల్ స్కామ్లో అరెస్ట్ అయ్యాడు, ఇవాళ బెయిల్ మీద ఉన్నాడు. లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యాడు, బెయిల్ మీద ఉన్నాడు. ఐటీ స్కామ్లో అరెస్ట్ అయ్యాడు, బెయిల్ మీద ఉన్నాడు. జీవితం అంతా స్కాములతోనే గడిపినటువంటి ఒక రాజకీయవేత్త ఈ దేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది నారా చంద్రబాబు నాయుడు అనే దానికి ఏమీ సందేహం లేకుండా ఎవరిని అడిగినా చెప్పేటటువంటి పేరు. నేను ఒక మాట చెప్తాను, మీకు గుర్తుందో లేదో, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒక ఎమ్మెల్సీని కొనడానికి ఎన్ని కోట్ల రూపాయలు వెచ్చించాడండి, ఎన్ని కోట్ల రూపాయలు వెచ్చించాడు. ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని పంపించి ఒక ఎమ్మెల్సీని కొనడం కోసం డబ్బులు కట్టలు పెట్టినటువంటి విషయం మనం బహిరంగంగా టీవీలో చూసాం కదా. ఆయన మీద ఛార్జ్షీట్ ఆ కేసులో పడేసినప్పుడు ఆయన పేరు అనేక సార్లు ఉచ్చరించారు. కానీ ఎవడు కాళ్ళు పట్టుకున్నాడు చీకట్టో, ఎవరిని మేనేజ్ చేశాడు, కేసులో లేకుండా తప్పుకుపోయాడు. కాబట్టి ఆయన స్కాములు చేస్తాడు, కేసులో లేకుండా తప్పుకుపోయేందుకు వ్యవస్థలను మేనేజ్ చేస్తాడు. ఎదుటి వాళ్ళ మీద స్కాములని, ఎదుటి వాళ్ళు అన్యాయంగా చేశారని, ఎదుటి వాళ్ళు అవినీతికి పాల్పడ్డారని ఇలా ప్రచారం చేసి కాలం గడుపుకునేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి రాజకీయవేత్త ఎవరైనా ఈ భారతదేశంలో ఉన్నాడు అంటే అది నారా చంద్రబాబు నాయుడు అని చెప్పక తప్పదు.